వాళ్ళు 2-3 నిమిషాల్లో ముగించాలని అందరినీ కోరుకుంటూ ఇప్పుడు సజ్జా వెంకటేశ్వరి గారు ప్రముఖ విమర్శకులు సమీక్షకులు వారు 2 నిమిషాలు స్పందిస్తారు. తర్వాత వక్తులందరూ 2-3 నిమిషాల్లో ముగిస్తారు. తర్వాత వారు మాట్లాడతారు. మిత్రులారా, నగేష్ బాబుకి నాకు నా కవిత్వం ద్వారానే పరిచయం. పగ్గం మొక్కలు అవుతుంటే అనే నా కవితా సంఖ్యలో 93లో వచ్చినప్పుడు దాన్ని ఆయన గుండెలకు హత్తుకున్నాడు. నగేష్ బాబు అలానే జగ్గలయ్య భారతీయ జూనియర్ కాలేజీ చీర ఆయన ఆ బ్యాక్ సైడ్ కాలేజీ వెనుక అప్పుడు అక్కడ జీవించాడు. ఆ జీవించే రోజుల్లో ఉదయాన్నే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. బహుశా సాయంత్రం ఆయన నాకు దొరికేవాడు. అలా నేను ఆయన కలవడానికి ఉదయాన్నే ఒక ఉదయం వెళ్ళినప్పుడు అక్కడ నాకు మిత్రుడు కాజా అక్కడ నాకు పరిచయం అయ్యాడు. అది నాకు బోనస్ కాజా పరిచయం. మిత్రులారా, నగేష్ బాబు గురించి ఇప్పుడు దాకా చాలా మంది మాట్లాడారని పంచుకున్నాను. నగేష్ బాబుకి అనేక కళలు ఉన్నాయి. ఆ కళలు అంతటా శ్రామిక జనజీవన సౌందర్యాన్ని చూడడమే, అలాగే అంతటా శ్రామిక జనజీవన సాంస్కృతిక పతాక ఎత్తిపట్టడమే. ఆయన రాసిన మీరేమిట్లు మా బయటపాలెం గ్రంథాలయంలో ఆ వరబడిలో భాగంగా నేను మీరేమిట్లో ఆవిష్కరణ సభపెట్టాను. ఎంతగా ఆనందపడ్డాడు, ఎంతగా సంతోషపడ్డాడు అది నేను కళ్ళారా చూశాను. నగేష్ బాబు ఆ సందర్భంగా నాతో అన్నమాట, ఒక హిస్టారికల్ లైబ్రరీలో ఈ సంకలనాన్ని తీసుకొచ్చి అక్కడ ఆవిష్కరించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందంటే ఇది కూడా ఒక హిస్టారికల్ అనేది నా కలుపుకోలు నాటగా చెప్తాను. మిత్రులారా, నగేష్ బాబు బతికుంటే ఇవాళ నిన్న పంచుకున్నటువంటి రత్నాల సందర్భంగా అద్భుతమైన ప్రకటన రాసుకునేవాడు. మసీదును కూర్చున్నవాడు రత్నం అయ్యాడు. అధికారంలో ఉండి దాన్ని కాపు కాసి ధ్వంసానికి నిలబడిన వాడు, అధికారంలో ఉన్నవాడు రత్నం అయ్యాడు. ఇది ఇద్దరు ఒకటే అని చెప్పడానికి గొప్ప ఉదాహరణ. నగేష్ బాబు బతికుంటే ఈ రత్నాల వెనుకున్నటువంటి రాజకీయం, రంగుతనం, మతం, కులం మొత్తం ఎండగట్టి ఉండేవాడు. నగ్నంగా బరితెగించింది ఈరోజు. కనుక ఈ సమాజానికి ఒక కాపు కాయడానికి ఖచ్చితంగా నగేష్ బాబు లాంటి వాడు ఇప్పటికీ అవసరమే, ఎప్పటికీ అవసరం. కులం పోనంత కాలం, మతం పోనంత కాలం, మనుషులుగా బతకలేనంత కాలం ఒక పంచ్ తన కవిత్వంలో ఎప్పుడు నిక్షిప్తం చేసి మన కోసం అందిస్తూనే ఉంటాడు. ఈ కవిత్వం చిరంజీవిగా బతుకుతుంది. నగేష్ బాబు చిరాయుగా మన కవుల మెదడులో నిలుస్తూనే ఉంటాడు. థ్యాంక్ యూ అన్న. నగేష్ బాబు కవిత్వం కాలంతో పోటీ పడుతుందని చెప్పారు. రత్న రాజకీయాలను ప్రస్తావించారు. బాబాసాహెబ్ అంబేద్కర్కి భారతరత్న ఇచ్చినప్పుడు దేవిప్రియ చిన్న కవిత రాశారు. భరతమాత మృదుటి రాత రాశారు అంబేద్కర్. దళిత జనుల గుండెల్లో ప్రవహించే నిధులు అంతవరకు బాగా ఉంది. విరుదులతో చేయకండి జతదీయంతి వేడుక, ఇవ్వకుంటే చాలునయ్య కారం చేడు కానుక. ఎంతమందికి రత్నాలు ఇస్తారో ఇచ్చుకోండి, మాకు మాత్రం కారం తెలియదు, కారం చేడు కారం తెలియదు. మీరు ఎంతమంది ఉన్నవాళ్ళకి ఇచ్చుకోండి రత్నాలు. ఆ మాట గుర్తు చేశారు. ఇప్పుడు ఎన్జే విద్యాసాగర్ గారు అందరికీ